స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర యాక్ట్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన సీఎం. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులపై దగా చేస్తున్న కూటమి సర్కారుపై వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టరేట్ దాకా నిరసన ర్యాలీ. అందరి ఆరోగ్యం మా కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వెంటనే వర్గీకరణ చట్టం ఆపేయాలి. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ చైర్మన్ ఉప్పలాటి దేవి ప్రసాద్. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరో సరికొత్త విజన్కు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరో సరికొత్త విజన్కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నేడు శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర యాక్ట్ 2047 డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆయన పరిశీలించారు. విజన్ డాక్యుమెంట్ రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. విజన్లో పొందుపరిచిన 10 సూత్రాలను రిమోట్ ద్వారా సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డాక్యుమెంట్పై సంతకం చేశారు. అనంతరం మంత్రి లోకేష్ సంతకం పెట్టారు. మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, సంధ్యారాణి, అనిత తదితరులు సంతకాలు చేశారు. మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. అమలు చేసి దేశం యొక్క ఆర్థిక స్థితిని మార్చిన వ్యక్తి తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే ఒకసారి మీరు ఆలోచిస్తే ఆర్థిక సంస్కరణల ముందు, ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశం చెప్పుకునే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి మీరు ఒకసారి చూసినప్పుడు నేను కూడా అదే సమయంలో ముఖ్యమంత్రి అయ్యాను. ప్రజల సమస్యల పరిష్కారం కావాలంటే, మీ జీవితాల్లో వెలుగులు రావాలంటే, జీవన ప్రమాణాలు పెరగాలంటే సంస్కరణలు తప్పవని చెప్పి భావించాం. కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. వినూత్నమైన ఆలోచనలు చేశాం. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు పోయాం. నూతన పాలసీలతో పాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చాం. నేను ఒకటే ఎప్పుడూ ఆలోచిస్తాను, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ఒక వ్యక్తి జీవితం కానీ, ఒక రాష్ట్రంలో ప్రజల జీవితాలు కానీ, దేశ భవిష్యత్తు కూడా మార్చే పరిస్థితి వస్తుంది. ఆ రోజు చాలామంది అన్నారు ఐటీ తిండి పెడుతుందా అన్నారు. నేను ఆ రోజు చూశాను, భవిష్యత్తులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఉందని ప్రమోట్ చేశాం. ఆ ఒక్క పబ్లిక్ పాలసీ మీరు చూస్తే ఈరోజు అమెరికాలో కానీ, ప్రపంచంలో అన్ని దేశాల్లో తలసరి ఆదాయం ఎక్కువ ఎవరు సంపాదిస్తారంటే తెలుగు బిడ్డలు సంపాదించే అవకాశం వచ్చింది. అది ఒక పాలసీ ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది, మార్పు తీసుకొస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఒకటే ఈ సభ ద్వారా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇండియన్స్ ఇప్పటికే గ్లోబల్ లీడర్స్ అయ్యారు, గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క
ప్రభుత్వాల్లో ప్రముఖమైన పాత్రలు వహించే పరిస్థితికి వచ్చారు ప్రజాప్రతినిధులుగా. ఇంకో పక్క కార్పొరేట్ రాజ్యంలో మన వాళ్లే ముందుండే పరిస్థితికి వచ్చారు. గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో సీఈఓలుగా ఇండియన్స్ ఉండే పరిస్థితికి వచ్చారు. నిన్ననే మీరు చూశారు, ఒక తెలుగు బిడ్డ దొమ్మరాజు గుకేష్ 18 సంవత్సరాల వయసుండే వ్యక్తి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడంటే అది తెలుగు జాతిలో ఉండే ఆత్మవిశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి టాలెంట్స్ ఉన్నాయి. ఎంత కష్టం అంటే, నేను గత 2 రోజులుగా 12 గంటలు 14 గంటలు కూర్చున్నా రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక కావాలి అంటే, లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. ఎందుకు ఒకళ్ళు నాయకత్వం ఈ స్థాయి వ్యక్తి ఎందుకు ఉండాలి? లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. హౌ వెల్ యువర్ డెసిషన్ ఈజ్. ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంతమందికి మంచి చేస్తుంది, ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమందికి అది దోహదపడుతుంది అభివృద్ధికి. అలాంటి ఆయన తీసుకునే నిర్ణయాలు కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్. ఒక జనసేన పార్టీ ఒకసారి అలయన్స్లో ఉండే సమస్యల్ని ఆయన అర్థం చేసుకోవాలి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అర్థం చేసుకోవాలి, డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి. చాలామంది ధర్నాలు చేస్తుంటారు, ఉపాధి అవకాశాలు లేవు, ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఒకవైపు గత ప్రభుత్వం తెచ్చిన వారసత్వ సమస్యలను ఇన్నింటినీ మధ్యలో ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురావటం. 2047లో ఎలా ఉండాలి, ఎందుకు మనం ఈ విజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే 1990లో ఆయన కన్న కళ 2020 విజన్. అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు. ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది. ఈ రోజున అంటే వాళ్ళకే విజన్ అంటే దానిని వెటకారం చేసిన వ్యక్తులు నా దగ్గర చాలా మంది తెలుసు. వాళ్ళే ఈ రోజున అక్కడ స్థలాలు కొనుక్కున్నారో లేదంటే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి అది ఉపాధి అయిపోయింది ఈ రోజున. అలాంటిది ఈ రోజున ఒక వ్యక్తి కలకన అలాంటి అపారమైన అనుభవజ్ఞులు, అపారమైన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, ఆయన కళలు కంటున్న ఆయన 10 సూత్రాలతో ఆయన చెప్పింది నిజంగా అది ఆయన నోట్లతో చెప్తే అది వింటే బాగుంటుందని చెప్పి అది మీకు నేను కూడా మీలాగే వినడానికి నేను ఉన్నాను. దో ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్. దీంట్లో భాగస్వామ్యం అయినా నేను ఆయన నోటుగా వింటే నాకు మీలాగే ఆనందం కలుగుతుంది. ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసిత్ భారత్, వికసించే భారతం. కేవలం వికసించడం కాదు, ఎప్పటికీ వికసించే భారతం అవ్వాలి. దాంట్లో అంతర్భాగమే స్వర్ణాంధ్ర 2047 విజన్. దీంట్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి 5 సంవత్సరాల్లో. 2047కి అత్యంత ఆధునికమైన సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఉండాలి, నదుల అనుసంధానం జరగాలి, బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ పాస్పోర్ట్ ఉండాలి. ఇలా 1 కాదు 2 కాదు అనేక అంశాల మీద ఆయన చేసిన కసరత్తు, అధికారులతో కూర్చొని ఆయన చేసిన కసరత్తు, మాతో చర్చించింది. నాలాంటి వాడు చిన్నపాటి అనుభవం, నాలాంటి వాడి సలహాలు కూడా ఆయన తీసుకొని దాన్ని దాన్ని పెట్టడం మనస్ఫూర్తిగా ఆయన పెద్ద మనసుకి అది ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను ఆయనకి. విజన్ డాక్యుమెంట్లకి ఈ దేశంలో మూల పురుషుడు ఎవరు అనంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున 1994లో ముఖ్యమంత్రి అవగానే విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎంతటి అపహాస్యం చేశారు, ఎన్ని నవ్వులు నవ్వారు. ఆయన ఐటీ విప్లవాన్ని అందుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అనంటే ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి అన్నారు. ఇవాళ పంప్ సెట్ ని ఇంటర్నెట్ తో నడిపేటువంటి దిశకి ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా ఉన్నా. పంప్ సెట్లని కూడా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ అంటే ఏ కంప్యూటరో కాదు,
కాడి పట్టిన రైతన్నకేం కావాలి అనేటువంటిది, పొలంలో పనిచేసేటువంటి కూలీకేం కావాలి, వారి పిల్లలకేం కావాలి, వారి భవిష్యత్తులో వారు ఎంత ఎదగాలి అని ఆలోచన చేసేదే ఈరోజు విజన్ 2047 డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. 2020 డాక్యుమెంట్లో విప్లవం, ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలి అని అంటే నవ్వారు. ఇవాళ దాని ఫలితాలు చూస్తా ఉన్నాం. మన పిల్లలు, మన తెలుగు పిల్లలు 10 ఇంజనీరింగ్ కాలేజీలని 250 ఇంజనీరింగ్ కాలేజీలుగా విజన్ డాక్యుమెంట్ లో చూపించి ఆయన పెడితే, దాంట్లో చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు ఐటీ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళగలిగారు అనంటే అది విజన్ డాక్యుమెంట్ ని నిజం చేయడము అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రపంచంలో అతి ఎక్కువ సంపాదించేది ఎవరు అమెరికాలోనంటే మన తెలుగు పిల్లలు అనంటే దానికి కారణం ఆ రోజు పెట్టినటువంటి విజన్ 2020 డాక్యుమెంట్. అదొక పేపరే కాదు, దాన్ని అమలు చేసి చూపించినటువంటి నాయకుడు. ఆరోగ్య సంరక్షణలో ప్రతి పౌరుడికి ఆరోగ్యం కావాలి, ఆసుపత్రులను ఆధునీకరించుకోవాలి, ఆసుపత్రుల్లో సదుపాయాలతో పాటుగా ఆసుపత్రితో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా పుణికిపుచ్చుకోవాలన్న ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈ విజన్ డాక్యుమెంట్ తయారవుతా ఉంది. అన్ని వర్గాలకు సాధికారత లేకుండా విజన్లో రాబోయే 100 సంవత్సరాల స్వతంత్రానికి అర్థమే లేదు. రైతులు రాజు కాకుండా, రైతాంగం కానీ వ్యవసాయం లాభసాటిగా కాకుండా రాష్ట్రంలో సాధికారత సాధించడం సాధ్యం కాదు. ఎంతో మంది నిరుత్సాహం, ఉత్సాహం లేని విధంగా ఉన్నటువంటి యువతకి తిరిగి పునర్జీవనం, ఉత్సాహాన్ని పెంచే దిశగా మనం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. మహిళలకు సంబంధించినటువంటి ఆర్థికంగా నిలదొక్కునే విధానాలు గౌరవ ప్రధానమంత్రి ఎప్పుడూ చెప్తారు, లఖపతి దీది అయితే తప్ప ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మహిళ లక్షాధికారి కోటీశ్వరరాలు అయితే తప్ప సమాజం బాగుపడదు, ఆ ఇంటికి ఆర్థిక స్వాతంత్రం రాదు అని చెబుతారు. అలాగే అణగారిన ప్రజలు, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, మైనారిటీలైనా సరే అందరి సాధికారత, అందరినీ అభివృద్ధి చేసుకోవడం, అందరి సంక్షేమం చూడడం దిశగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆలోచన విధానం ఎంతో గొప్పదిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సుపరిపాలన కేవలం వ్యక్తులు పనిచేస్తే సరిపోదు, వ్యవస్థలు బలంగా ఉండాలి. మెరుగైనటువంటి వ్యవస్థల ద్వారానే గ్రామాల్లో, పట్టణాల్లో మెరుగైన పరిపాలన ఇవ్వగలుగుతాం. జవాబుదారితో కూడిన పరిపాలన, పారదర్శక పాలన ద్వారానే మనం రాబోయే 100 సంవత్సరాల్లో మెరుగైన సమాజాన్ని పొందగలుగుతామనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తాను. ఈ సందర్భంలో నేను నమ్ముతా ఉన్నాను, మన రాష్ట్రం అన్ని వర్గాల ప్రజల సహకారంతో, శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో, శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుందని డాక్యుమెంట్లో ఏవేవైతే అంశాలు పెట్టామో 10 అంశాలతో పాటుగా ఎంతో సుదీర్ఘ ఆలోచనతో ముఖ్యమంత్రి గారి అనుభవంతో పెట్టినటువంటి అన్ని అంశాలు కూడా నెరవేరుతాయని, రాబోయే తరాల కోసం ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నటువంటి స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే ఉందో, ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి మేలుకోవాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులపై దగా చేస్తున్న కూటమి సర్కార్పై వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టరేట్ దాకా నిరసన ర్యాలీ కార్యక్రమంలో ఎక్స్ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు ఎక్స్ రుడా చైర్పర్సన్ మరియు ఆచంట నియోజకవర్గ పరిశీలకులు శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ హోంశాఖ మంత్రివర్యులు తానేటి వనిత, రాష్ట్ర యువజన అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాం, రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాసరావు, జక్కంపూడి విజయలక్ష్మి,
మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజుతో కలిసి వినతి పత్రం అందజేశారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజమహేంద్రవరంలోని తన స్వగృహం నుండి భారీ బైక్ ర్యాలీతో రూరల్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని రుజువవుతోందని అన్నారు. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలిచిందన్నారు. ధాన్యానికి గిట్టుబాటు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. లక్ష్యాన్ని మించి దిగుబడి సాధించిన రైతుల వద్ద దళారులు తక్కువ ధరకే కొంటున్నారని అన్నారు. 1750 రూపాయలు గిట్టుబాటు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంటే దళారులు 1300 రూపాయలకే కొంటున్నారని అన్నారు. తక్షణం 20,000 పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. జగనన్న ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ఎకరం సర్వే చేసి ఈకేవైసీ ద్వారా గిట్టుబాటు ధర ఇచ్చి సేకరించారని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఖరి కారణంగా 75 కేజీల బస్తాకు రైతులు 400 రూపాయలు నష్టపోతున్నారని అన్నారు. ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అందడం లేదని రైతులు ఆందోళనలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వ కపటం వదిలించాలని రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ కదిలిందని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మరియు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులకు తోడుగా ఉంటే తండ్రికి మించిన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయాలను, సిద్ధాంతాలను అమలు చేస్తూ రైతు సంక్షేమం కోరే నాయకుడిగా అనుక్షణం రైతులకు తోడుగా నిలబడి ప్రతి అడుగు వారి సంక్షేమం కోసం వేయడం జరిగిందన్నారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోనూ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించడం జరిగిందని, ఈవేళ చంద్రబాబు నాయుడు సూపర్ 6 పేరిట మార్క్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఎన్నికల తర్వాత అమలు చేయకుండా వాటిని గాలికి వదిలేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఏడాది రైతులకు 13,500 రూపాయలను రైతు భరోసా ద్వారా అందించి వారిని ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తే నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 7-8 నెలలు గడుస్తున్నా ప్రతి రైతుకు 20,000 రూపాయలు అందిస్తామని చెప్పినా నేటికి కూడా ఒక్క రైతుకు కూడా ఒక్క పైసా కూడా చెల్లించలేదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంట నష్టం జరిగిన సీజన్లోనే పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుండి ఇన్పుట్ సబ్సిడీ లేదా ఇన్సూరెన్స్ రూపంలో రైతులను ఆదుకునే పరిస్థితి ఉంటే నేడు కూటమి ప్రభుత్వంలో తుఫాను వలన నష్టపోయిన రైతులకు భరోసా కల్పించడంలో నిర్లక్ష్యం వహించదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ విభాగాల చైర్మన్, డైరెక్టర్లు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆదేశం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి ప్రభుత్వాన్ని మేలుకొల్పేటువంటి కార్యక్రమం అన్నదాతకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు రైతులకు ప్రభుత్వం అంటే అధికారంలో రాకముందు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం అందలేదు, తక్షణమే అందించమని. 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇప్పటి వరకు అందలేదు, 2 సీజన్లు అవుతూ ఉంది, తక్షణమే అందించమనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్గా, అలాగే పండినటువంటి ధాన్యాన్ని గిట్టుబాటు ధర అందించడంలో ఈ ప్రభుత్వం విఫలం చెందింది. కేవలం టార్గెట్ ఫిక్స్ చేసి పండిన యావత్తు ధాన్యాన్ని అందించడంలో ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా కనపడతా ఉంది. టార్గెట్కి మించిన దిగుబడి వచ్చినటువంటి రైతు తన ధాన్యాన్ని అమ్ముకోవాలనుకున్నప్పుడు దళారులు దాన్ని సేకరించడంలో 1,750 రూపాయలు అందాల్సినటువంటి గిట్టుబాటు ధర తేమ శాతం అధికంగా ఉందని రైతులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి 1,300 రూపాయలకే దళారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే కేంద్రాల ద్వారా ప్రతి ఎకరా భూమిలో పండినటువంటి ధాన్యాన్ని గణాంకాలు సేకరించి ఈకేవైసీ ద్వారా
ఎంత పంట వచ్చింది, ఎంత పంట అమ్మారు, దానికి గిట్టుబాటు ధర అందిందా లేదా అని ఆలోచన చేసేవారు. దానికి ఇవాళ దూరమయ్యారు. ఆ రకంగా రైతు 75 కేజీల బస్తాకు 400 రూపాయలు నష్టపోతున్నటువంటి తీరుని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఈరోజు అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచిందనేటువంటి మాట. దానితో పాటు రైతు ఒక ఆందోళనలో ఉన్నాడు. ఏదైతే ఉచిత పంటల బీమా ఉందో దానిని ఆ ప్రీమియం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, దానితో పాటుగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ అందదేమనేటువంటి భయంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఈరోజు మేము ప్రభుత్వానికి వినతి ద్వారా తెలియజేశాం. తక్షణమే రైతును ఆదుకోవడం కోసం ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల మీద, అదే కపట నిద్ర ప్రదర్శిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పేటువంటి ప్రక్రియే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల నుంచి రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మరొకసారి చెప్తా ఉన్నాను, రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కదలి వచ్చి ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, కలెక్టర్ గారు లేరు, డిఆర్ఓ గారికి ప్రభుత్వానికి తెలియజేయడం కోసం వినతి పత్రాన్ని అందజేయటం జరిగింది. ప్రధానంగా మేము చేసేటువంటి డిమాండ్ ఒక్కటే, రైతు పండించిన ప్రతి గింజ గిట్టుబాటు ధరకి ప్రభుత్వం సేకరించాలి. రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ఖచ్చితంగా గిట్టుబాటు ధరకి ప్రభుత్వం సేకరించాలి. అది మా ప్రధానమైనటువంటి డిమాండ్గా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమానికి మొట్టమొదటి కార్యక్రమం అన్నదాతకి అండగా పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. దీనిలో యువజన విభాగానికి సంబంధించినటువంటి నాయకులందరూ పాల్గొన్నారు. జక్కంపూడి రాజా గారు కానీ, గూడూరు శ్రీనివాస్ గారు కానీ, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు, వెంకట్రావు గారు, తానేటి వనిత గారు మాజీ మంత్రి గారు, అలాగే మార్గాని భరత్ గారు, అట్లాగే ఇక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి అందరూ కూడా రావడం, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయటం, రైతు కండగా ఎప్పుడూ కూడా నాడు రాజశేఖర రెడ్డి నుండి నేడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు రైతు కండగా నిలుస్తామని సందర్భంగా రైతులకు ఒక భరోసానిస్తూ మీ పక్షాన మేమున్నాం, మీకు నష్టం వస్తే మేము బాధ్యత వహించి ప్రభుత్వాన్ని మేలుకొల్పుతామని అనడానికి ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా సక్సెస్ అయిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ అన్ని రకాలుగాను రైతుకు తోడుగా ఉంటే, తండ్రికి మించినటువంటి తనయుడిగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలనే సిద్ధాంతాలుగా అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, మరి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అనుక్షణం రైతుల సంక్షేమం కోరేటటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ ఉన్నారు. గడిచినటువంటి 5 ఏళ్ళు 2019 నుంచి 25 వరకు విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని కూడా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతూ ఎక్కడైతే రైతులకి కష్టాలు వస్తుందో అక్కడ ప్రభుత్వం రైతుకి భరోసాగా ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగిస్తూ గడిచినటువంటి 5 ఏళ్ల పాలన జరిగితే, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరిట ఏదైతే ఆయన మార్క్ పాలిటిక్స్, మార్క్ గవర్నెన్స్ ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇస్తారు, ఎన్నికల అనంతరం వాటిని పూర్తిగా గాలికి వదిలేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. మరి అందులో భాగంగానే మరొకసారి రైతులకి మొండి చేయి చూపిస్తూ ఏదైతే రైతులకి గడిచినటువంటి ప్రభుత్వంలో ప్రతి ఏడాది 13,500 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి రైతులకి సాయం అందించేటటువంటి కార్యక్రమం చేసిందో, ఇవాళ దాదాపుగా 7-8 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయలు ఒక్కొక్కరికి రైతులకి ఇస్తానని చెప్పి ఏడాదికి చెప్పినటువంటి మాటని గాలికి వదిలేసి, ఏ రైతుకి కనీసం ఒక్క పైసా కూడా, ఒక్క పావలా కూడా కనీసం ఏ రైతుకి కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితి కానీ, ఆర్థికంగా సాయాన్ని అందించినటువంటి కార్యక్రమం కానీ చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే గత ప్రభుత్వంలో ఏదైతే పంట నష్టం జరిగినటువంటి అదే సీజన్లో తక్షణమే జరిగినటువంటి నష్టాన్ని ఎన్యూమరేషన్ చేసి రైతుకి ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ రూపంలో అయితేనేమి, లేకపోతే ఏదైతే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు అయితేనేమి వెంటనే అదే సీజన్లో రైతులకు అందించేటటువంటి కార్యక్రమం జరిగేది. మరి ఇవాళ తుఫాన్ల కారణంగా రైతులు దెబ్బ మీద దెబ్బ తగిలి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా
ఏ రైతుకి కూడా కనీసం మేము ఉన్నాము ప్రభుత్వం తరపున న్యాయబద్ధంగా ఎన్యూమరేషన్ చేస్తాం, 4 రోజులు లేట్ అయినా కనీసం మీకు ఆర్థికంగా ఆ నష్టాన్ని మేము ఏదైతే జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకుంటాం అనేటువంటి మాటని కనీసం ఈ రోజు దాకా ప్రభుత్వం నుంచి రాలేదు అని అంటే ఎంత చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్నది అనేటువంటిది ఈ విషయాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. మరో పక్కన గతంలో ధాన్యం కొనుగోలుకి సంబంధించి ఎక్కడ ఏ రైతు కూడా ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటని ఇబ్బంది పడకూడదు, ప్రభుత్వం తాలూకా బాధ్యత రైతులు పండించినటువంటి పంటల్ని కొనుగోలు చేయడం అనేటువంటిది, కనీస మద్దతు ధర కలగజేయడం అనేటువంటిది ప్రభుత్వం తాలూకా బాధ్యత కింద భావించి గతంలో తడిచినటువంటి ధాన్యం కానీ, రంగు మారినటువంటి ధాన్యాలు కానీ, లేక మొలకెత్తినటువంటి ధాన్యాలను కానీ టైంకి కొని రైతుకి డబ్బుల్ని కూడా సరైనటువంటి సమయంలోనే రైతులకు వేసేటటువంటి కార్యక్రమం జరిగేది. మరి ఈవేళ రైతులు చూస్తే ఆకాశాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏ దేవుడు వచ్చి మనల్ని కరుణిస్తాడు, ఏ దేవుడు మనల్ని ఆదుకుంటాడు, ఎవరు మన ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి నాదుడు ఉన్నాడు అని చెప్పి ఎదురు చూసేటటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఇవాళ రైతులు ఉన్నారు. మరి అందుగురించే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా రైతులకి అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే అన్నదాతకి అండగా అనేటువంటి నినాదంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 6 నెలలు మాత్రమే గడిచినప్పటికీ ఇవాళ ఒక రైతుల పట్ల కమిట్మెంట్తో ఉన్నటువంటి నాయకుడిగా ఖచ్చితంగా రైతులకు మనం తోడుగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఇవాళ రైతుల పక్షాన్ని నిలిచేటట్టుగా ప్రతి జిల్లాలోని కూడా కలెక్టరేట్ల వద్ద కలెక్టర్లకు రిప్రజెంటేషన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షుల వారి యొక్క నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అలాగే రైతులతో కలిపి ఇవాళ కలెక్టరేట్ వద్దకు రావడం, పెద్ద ఎత్తున మరి ఇక్కడ పార్టిసిపేషన్తో కలెక్టరేట్కి వచ్చి మరి ఇక్కడ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి తక్షణమే ప్రభుత్వం గనక స్పందించినటువంటి పక్షంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది, రైతుల పక్షాన నిలబడేటటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్యమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మానవ వనరులు సద్వినియోగమై సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో ఆయన సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని అన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో ఇంతవరకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 40 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి నుంచి తాను తీసుకువచ్చి అందజేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. మరో 60 లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా త్వరలో అందజేస్తామని భరోసా ఇచ్చారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు కల్పిస్తున్నామని, సిబ్బంది పనితీరు మార్చుకోవాలని హెచ్చరించామని, మొత్తంగా ఆసుపత్రి నుంచి ప్రక్షాళన చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. ఈ కార్యక్రమంలో సెట్టిబల్జ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, నాయకులు కడలి రామకృష్ణ, బుడ్డిగ రవి, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, పిల్లి శ్యామ్, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, అజ్జరపు రమేష్, మామిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరమైన సమాజం కోసం ఈ ఎన్డీఏ కూటమి కృషి చేస్తూ ఉంది. ఎందుకంటే ఆరోగ్యకరంగా ఉంటే మానవ వనరులు సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఆ ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం అందిస్తూ ఉన్న ఉచితంగా, దాంట్లో వర్తించిన వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు. వారు మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు,
ఆ వైద్యం కోసం వారి సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకున్న తర్వాత ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటా ఉంటారు. వీటిని గ్రహించే ఆయన సీఎం సహాయ నిధి నుంచి చెక్కుల రూపాన ఒక వ్యక్తి మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతి కానీ 1 లక్ష రూపాయలు ఆ ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టుకుంటే సీఎం గారికి అర్జీ పెట్టుకున్నట్లయితే ఆ 1 లక్ష రూపాయల్లో 40% నుంచి 50%, అంటే 40,000 నుంచి 50,000 వచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నియోజకవర్గం ఒక్కదానికే సుమారు ఇప్పటికీ 40 లక్షలు విలువ చేసే చెక్కులు ఇచ్చాం. ఇంకా 50 లక్షలు విలువ చేసే చెక్కులు, అంటే సుమారు 21 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి అక్కడ. అంటే నేను రాజమహేంద్రవరం ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వారిని అభ్యర్థిస్తూ ఉన్నాను, మీరు ఏదైనా సరే ఇలాగా మీ సొంత ఖర్చులతో ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే వైట్ కార్డ్ హోల్డర్స్ అయ్యి ఉంటే తప్పకుండా ఎమ్మెల్యే ఆఫీస్ని సంప్రదించండి. మా వంతుగా మీ ఆర్థికపరమైన సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి చెప్తా ఉన్నారు, మీకు సమస్య ఉన్నప్పుడు మీ ఇంటిలో పెద్ద కొడుకు కింద పాత్ర తీసుకుంటాను, ఆ సమస్యను తీర్చేందుకు ఆయన వంతు కృషి చేస్తానని అనేక సందర్భాల్లో చెప్పారు. అనేక రూపాన ఏదైతే మాట ఇచ్చున్నారో దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగపరచుకొని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఏదైతే ఉందో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరొక్కసారి రాజమండ్రి ప్రజల్ని అభ్యర్థిస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న గుంటూరు నల్లపాడు రోడ్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహించే మాలల మహాగర్జన సభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న గుంటూరు నల్లపాడు రోడ్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహించే మాలల మహాగర్జన సభ పోస్టర్ను మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవి ప్రసాద్, శ్రీరాజ్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని అతిక్రమించి ఇచ్చిన తీర్పులు చెల్లవని అన్నారు. సభకు అంతరాయం కల్పించేలా చర్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులంతా ఒక్కటే అని, కొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 15న గుంటూరు నల్లపాడు రోడ్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహించే మాలల మహాగర్జన సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ ఇది మనువాదుల కుట్ర అని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న సాంఘిక రుగ్మత, అంటరానితనాన్ని పారద్రోలాలని రిజర్వేషన్లు ఏర్పాటు చేశారని వివరించారు. కులాల వారీగా సమాజాన్ని ముక్కలు చేయడానికి కాదని ఆయన విశ్లేషించారు. భారతదేశంలో ఉన్న 1100 కులాలు ఒక్కటే అని, అందరూ దళితులే అని, వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భిన్నమని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలోచన సరైనది కాదు, మంచి పద్ధతి కాదని హితవు పలికారు. రిజర్వేషన్ వర్గీకరణ వల్ల ఘర్షణలు, సంఘర్షణలు తలెత్తి సమాజంలో దళితులు బలహీనులవుతారని, శక్తిహీనులవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, ఏ విధమైన ఉద్యమానికైనా సిద్ధమే, పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. శ్రీరాజ్ మాట్లాడుతూ పార్లమెంట్లో గలం ఎత్తి ప్రశ్నించాలని, చర్చించాలని, బాధ్యతాయుతంగా స్పందించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే అంశాలపై ఎంపీలంతా సభలో నిలదీయాలని అన్నారు. ఈ వర్గీకరణ మొత్తం ప్రక్రియ అంతా కూడా రాజ్యాంగ విరుద్ధమని అంతకుముందు ఈవి చిన్నయ్య గారి కేసులో చెప్పినటువంటి తీర్పుకి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది సామాజిక విరుద్ధం, ఇది ఏ రకంగానూ అమలు చేయటం జరగని పని. ఎందుకంటే ప్రతి కులము నష్టపోద్ది. దేశంలో 1100 కులాలను కలిపి ఒక షెడ్యూల్ తయారు చేసి దాన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ అని పేరు పెట్టి ఒక సింగిల్ క్యాస్ట్గా 15% రిజర్వేషను రాజ్యాంగంలో ఏర్పాటు చేసి ఈ 1100 కులాలని ఉమ్మడిగా అనుభవించమని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెడితే, మరి దానికి తూట్లు పొడుస్తూ మరి ఉమ్మడిగా ఉండకూడదు, వీళ్ళు విభజించబడాలి, వీళ్ళని డివైడ్ చేయాలి, వీళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ముక్కలు చేయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకెళ్ళటం అనేటువంటి జరుగుతుంది.
ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇది వరకు ఆల్రెడీ చేసి దెబ్బలు తిని ఉన్నారు ఇదే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వమే. ఎందుకంటే 2000 సంవత్సరంలో వాళ్ళు వర్గీకరణ చేశారు, దాని మీద చాలా ఉద్యమాలు జరిగినాయి, దానిలో అనేక రకాలైనటువంటి మరి హింసాత్మక ఘటనలు జరిగినాయి, ప్రాణాలు పోయినాయి, మరి దాడులు జరిగినాయి. కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా మేము ఈ సభ ద్వారా కోరేది ఏంటంటే ఖచ్చితంగా వర్గీకరణని మీరు పార్లమెంట్లో అడ్డుకోండి. మన రాష్ట్ర ఎంపీలను కూడా మేము అభ్యర్థిస్తున్నాం, దయచేసి వర్గీకరణ గురించి మాట్లాడండి. మీ కులాన్ని విడదీస్తుంటే మీకు రక్తం ఉడకట్లేదా? ఇది చాలా బాధాకరం. అరే ఫస్ట్ చాలా కేటగిరికల్గా మన రక్షణ కవచంగా ఉన్నటువంటి ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని ఎత్తేసారు 2 జడ్జిల ధర్మాసనం. మళ్ళా దాన్ని సుప్రీంకోర్టు తన కాన్స్టిట్యూషనల్ బెంచ్ మీదకి తీసుకుని వచ్చి అది యథావిధిగా కొనసాగాలి, దీన్ని కొట్టేసే అధికారం ఎవరికీ లేదు, దిస్ ఈజ్ అ ప్రొటెక్షన్ షీల్డ్ ఫర్ ద దళిత్ కమ్యూనిటీ అని చెప్పి మళ్ళా దాన్ని ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు. అలాగే వర్గీకరణ విషయం అసలు ఇది వేరే కులాలకి ఎందుకు వీళ్ళు చేయట్లేదు, ఓన్లీ దళితులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? క్రిమిలేయర్, ఈ క్రిమిలేయర్ అనేది ఒక దళితులకేనా? ఇది అదర్ క్యాస్ట్లకు కూడా పెడితే మేము నిజంగా స్వాగతిద్దాం. ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో ఒక ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళ వారసులకు కూడా ఉద్యోగం రాకూడదు, కాపులకు కూడా ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళ వారసులకు ఉద్యోగం రాకూడదు, చౌదరీస్కి ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళ వారసులకు ఉద్యోగం రాకూడదు. ఒక దళితులకే ఎందుకు వర్తించాలి? గుంటూరులో నల్లపాడులో భారీ బహిరంగ సభ మాలల గర్జన జరుగుతుంది. దానికి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అటెండ్ అవ్వండి. ఎందువల్లంటే మనం డబ్బులున్న వాళ్ళం కాదు, మనం ప్రభుత్వాల్లాగా మనం వెహికల్స్ కూడా సమకూర్చుకోలేం. ఇప్పటికే గ్రామాల్లో దళితులు చందాలు వేసుకుని ఎవరికాళ్ళు రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. వాళ్ళని కూడా ఈ రోజున ఆర్టీసీ బస్సులు తీసుకుందామంటే ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వనివ్వకుండా అడ్డుపడుతున్నారు చాలా చోట్ల. ప్రభుత్వం మరి ఏమన్నా రహస్య ఆదేశాలు ఇచ్చిందేమో తెలీదు. కాబట్టి మా సభకి అంతరాయం కలిగించకండి. ఎందువల్లంటే ఒకసారి హైదరాబాదులో మొన్న సభ జరిగింది. మన సభ జరిగినప్పుడు ప్రభుత్వం ఎటువంటి అంతరాయం కూడా కల్పించలేదు. కాబట్టి ప్రతి దళితుడు కూడా వచ్చి పాల్గొన్నాడు. పాల్గొన్న తర్వాత అది బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. మా ఆత్మగౌరవం అన్నది నిలబడింది. అంతకుముందు రాజమండ్రిలో మరి మేము సభ చేసినప్పుడు 2009లో మరి ఆ సభ ద్వారానే వర్గీకరణ బిల్లుని పార్లమెంట్లో పెట్టకుండా అడ్డుకున్నాం. ఎందుకంటే ఉషా మెహ్రా వేసిన కమిటీలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి 3/4 మెజారిటీ ఉంటే ఇది 341 ఆర్టికల్ని మార్చొచ్చని ఒక రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగా బిల్లు పెట్టాలనుకుంటే దాన్ని మరి అడ్డుకున్నాం. ఆ రోజున రాజమండ్రి సభ ద్వారానే అడ్డుకున్నాం. 8 లక్షల మందితో సభ జరిగింది. ఈ రోజున అదే తీరులో రేపు గుంటూరులో సభ జరగబోతుంది. దీంట్లో ఎటువంటి బ్యాషజాలు లేవు, అందరం ఒకటే. అందరం కలిసి మేము ఒకే తాటి మీద ఒకే నినాదంతో వర్గీకరణ అన్నది సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని అతిక్రమించి తీర్పిచ్చింది. ఎందువల్ల రాజ్యాంగాన్ని అతిక్రమించిందంటే 341 ఆర్టికల్ని దాంట్లో దళితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కులాన్ని కూడా కలపకూడదు, ఏ కులాన్ని తీయకూడదు. దానికి ఎవరికీ అధికారం లేదు. ఓన్లీ పార్లమెంట్ ఒకటే ఒక కులాన్ని కలపాలన్నా ఒక కులాన్ని తీయాలన్నా పార్లమెంటుకే అధికారం ఉంది.
ఆదాయపు పన్నుల శాఖ ఆధ్వర్యాన వివాద్ సే విశ్వాస్ 2024 అంశం గురించి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక మెయిన్ రోడ్లో గల ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో గురువారం సాయంత్రం ఆదాయపు పన్నుల శాఖ ఆధ్వర్యాన వివాద్ సే విశ్వాస్ 2024 అంశం గురించి, అలాగే ఇటీవల ఆదాయపు పన్నుల శాఖలో వచ్చిన మార్పులు చేర్పులు గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విశాఖ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, ఇన్కమ్ ట్యాక్స్ రాజమండ్రి జాయింట్ కమిషనర్ డి హేమ భూపాల్ విచ్చేసి ఆదాయపు పన్ను శాఖలో పాత కొత్త స్లాబులు, అడ్వాన్స్ ట్యాక్స్ వంటి అంశాల గురించి వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలను వివరించారు. ఆదాయపు పన్నుకి సంబంధించి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. ఛాంబర్ ఉపాధ్యక్షులు వంటెద్దు సూరిబాబు అధ్యక్షత వహించారు. గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ స్వాగతం పలికారు. మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, బాలనాగు భలేష్ గుప్తా, బొర్లగడ్డ సుబ్బారాయుడు, నందేపు శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. వర్తకుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. అనంతరం ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ హేమ భూపాల్లను ఛాంబర్ పక్షాన సత్కరించారు. ఛాంబర్ ఉపాధ్యక్షులు మురళీధర్, జాయింట్ సెక్రటరీ తోట లక్ష్మీనారాయణ కన్నా, కోశాధికారి అల్లంకి నాగేశ్వరరావు, డైరెక్టర్లు మునగా రమేష్, మండవిలి సత్యనారాయణ, సలాది సుబ్రహ్మణ్యం, కొయ్యన కుమారి, నూలి శివ మల్లికార్జున, పామెర్ల సత్యనారాయణమూర్తి, పొలవర్తి వెంకటేష్, గునిశెట్టి విజయ్ కిరణ్, వివిధ సంఘాల వర్తక ప్రతినిధులు వలవల చిన్ని, గమిని రంగయ్య, కొయ్యన కుమారి, నండూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఛాంబర్ బిల్డింగ్ లైఫ్ ట్రస్టీ కొమ్మన శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మెరిట్ విద్యార్థికి ఛాంబర్ సమక్షంలో స్కాలర్షిప్ అందజేశారు. ఎందుకంటే మనకి ఛాంబర్ ఆఫ్ కామర్స్కి గత 3 ఏళ్ల బట్టి కూడా ఏ కమిషనర్ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి రావడం జరగలేదు. కోవిడ్ దగ్గర నుంచి కూడా మన ప్రిన్సిపల్ కమిషనర్ గారు మాత్రం అది ఈరోజు మంచి వచ్చి ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ మీద జరగబోయే కొత్త చట్టాల మీద అవగాహన కానీ ఇప్పుడున్న చట్టాల మీద ఏంటనేది దాన్ని చెప్పడానికి వచ్చాడు. అది మన అందరూ వర్తకులందరూ కూడా దాన్ని పూర్తిగా మన కమిషనర్ గారు చెప్పింది పూర్తిగా మనం అందరికీ దాంట్లో ఎటువంటి సబ్జెక్ట్ మీద డౌట్ ఉన్నా మీరు తర్వాత మన ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మీరు లెటర్ రూపంలో రాస్తే మేము డిస్కస్ చేసి మేము పై అధికారులకు తెలియజేద్దాం అని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. విశాఖపట్నం నుంచి కమిషనర్ గారు, రాజమండ్రి జాయింట్ కమిషనర్ గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. గుప్తా గారు చెప్పినట్టు ఈ దేశంలో పన్ను కట్టకూడదని కానీ పన్ను ఎగవేద్దామని కానీ అనేటటువంటి శాతం సామాన్యుల్లో చాలా తక్కువ. కానీ ఎక్కడో అవగాహన లోపం, ఇవన్నీ ఎలా చేయాలో ఏమిటో అనేటటువంటి తెలియకపోవటం ఇటువంటివి. కానీ మనమే ఎప్పుడో ఒకప్పుడు ఒక సెలవుదినాన్న ఒక వర్తకుల సదస్సు లాంటిది పెట్టి స్థానికంగా ఉండే జాయింట్ కమిషనర్ గారిని వారిని ఆహ్వానించి కొంత అవగాహన కలిగిస్తే నిస్సందేహంగా, ఎందుకంటే పూర్వం ఏ చిన్న విషయం ఉన్నా పక్కనే ఉండేవారు శాసగిరిరావు కోటమూరికి వెళ్ళిపోయారు, లేకపోతే చిన్న విషయాలైనా పరిగెత్తుకుని వెళ్ళేవారు. ఈ రకంగా గతం కంటే కూడా విభాగం నుంచి కానీ వినియోగదారుల నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్లో చాలా పెను మార్పులు వచ్చాయి. దీనికంటే మనం కట్టి పనుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మనకు మౌలిక సదుపాయాలు కానీ మన రక్షణ వ్యవస్థ కానీ మనకి ఇతరత్ర డెమోక్రసీ చేయడానికి కానీ కావాల్సిన ఫైనాన్స్ మనం కట్టే పనుల ద్వారా ప్రభుత్వాలు పనులు. సో పన్నులు సక్రమంగా కట్టడం మనకి. సో ఈ విధిని మనందరం ఉంటాయి. టీడీఎస్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సోర్స్ అంటే మీరు కొన్ని ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్కి ఆ ట్యాక్స్ అవతల వాడే డిడక్ట్ చేసి
ప్రభుత్వానికి ఫీజు వరకు రాదు. అది డైరెక్ట్లీ పేయింగ్ ట్యాక్స్ మనకి అది ట్యాక్స్ డైరెక్ట్ సోర్స్. ఇంకోటి అడ్వాన్స్ ట్యాక్స్. మీరు బిజినెస్ చేసేటప్పుడు పే వాల్యూ ఏ క్వార్టర్కి సంబంధించిన ఇన్కమ్ మీరే ఇంప్లిమెంట్ చేసుకొని ఆ క్వార్టర్కి మీరు అడ్వాన్స్ ట్యాక్స్ సక్రమంగా కట్టాలి. 4 క్వార్టర్స్గా డివైడ్ చేసేది ఒక్కొక్క క్వార్టర్కి మీ ఇన్కమ్ని మీరు 90% ఆఫ్ ట్యాక్స్ ఈ విధంగా ప్రభుత్వానికి కట్టాలి. రాజమండ్రిలో సినీ హీరోలు వెంకటేష్ రానా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సినీ హీరో విక్టరీ వెంకటేష్ రానా పుట్టినరోజు వేడుకలు తూర్పుగోదావరి జిల్లా వెంకటేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు బివి హనుమంతరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్, సురేష్ మూవీస్ మేనేజర్ జె లక్ష్మణ్ రావు, ఆర్వి రెస్టారెంట్ అధినేతలు రాయుడు వెంకటస్వామి, రాయుడు సతీష్ బాబు, శ్యామల థియేటర్ మేనేజర్ చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామల థియేటర్ ఆవరణలో జరిగిన జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి ముఖ్య అతిథుల చేతుల మీదుగా పేదలకు చీరలు, దుప్పట్లు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. థియేటర్ స్టాఫ్కు స్వీట్ బాక్సులు అందజేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ తనదైన శైలిలో నటిస్తూ తెలుగు సినిమా రంగంలో విక్టరీ వెంకటేష్ విలక్షణ నటుడుగా గుర్తింపు పొందారని, ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదించుకున్నారని కొనియాడారు. కె జగదీష్, జి కైలాష్, ఎం దేవి శివప్రసాద్, టి లక్ష్మీరాజ్, బియ్యపు కృష్ణ, సిహెచ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేష్ గారి సినిమాలు ఈ మధ్యన చాలా చూడడం జరిగింది. అంటే మంచి మెసేజ్ ఉంటుంది ఆయన సినిమాలో. ఏది మంచి ఏది చెడు అవన్నీ గ్రహించుకుని మనం కూడా అలాగే హీరోగా ఫైటింగ్స్ కన్నా అందులో మంచిని మనం గ్రహించి మనం ఆ మంచితనం అది 10 మందికి మనం ఏ విధంగా ఉపయోగపడతాం, ఏ విధంగా మనం సేవ చేయగలం, ఏ విధంగా ముందుకెళ్ళగలం అని చెప్పి అలా హీరోగా అనిపించుకోవడానికి చూడాలి. మనం సినిమా హీరోలకు ఇప్పుడు చాలామంది కొన్ని సినిమాలు చూసి కూడా ఈ ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ర్యాష్గా వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నారు. దానివల్ల మరి యువత చాలా ఉపాధి కోల్పోయి కొంతమంది మరి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. మరి ఆ తల్లిదండ్రులు మరి చాలా శోక సముద్రంలో పెడుతున్నారు. అటువంటివి కాకుండా కేవలం మంచిని నేర్చుకుని వెంకటేష్ గారి మూవీస్ అంటే అన్నీ కూడా మంచిగానే ఉంటాయి. కుటుంబ కథా చిత్రాలు, అన్నదమ్ములు ఎలా ఉండాలి, అలాగే తండ్రిని ఎలా చూసుకోవాలి, అమ్మని ఎలా చూసుకోవాలి, అలాగే మంచిని నేర్చుకుని అందరూ కూడా మంచిగా ఉంటారని చెప్పేసి మరి కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన
గద్దర్ జాతీయ జీవిత సాఫల్య పురస్కార అవార్డును డీసీపీసీ మరియు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గొట్టిముక్కల అనంతరావుకు గద్దర్ కుమార్తె తెలంగాణ సాంస్కృతిక చైర్మన్ వెన్నెల గద్దర్ స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు. డీసీపీసీ మరియు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గొట్టిముక్కల అనంతరావుకు గద్దర్ జాతీయ జీవిత సాఫల్య పురస్కార అవార్డును ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో గద్దర్ కుమార్తె తెలంగాణ సాంస్కృతిక చైర్మన్ వెన్నెల గద్దర్ స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు. దశాబ్ద కాలం నుండి వినియోగదారులకు మానవ హక్కుల కోసం చేస్తున్న కృషిని ప్రోత్సహిస్తూ అనంతరావుకు ఈ అవార్డును అందజేశారు. పలువురు న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు అనంతరావును అభినందించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర ఎట్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిన సీఎం. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులపై దగా చేస్తున్న కూటమి సర్కారుపై వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టరేట్ దాకా నిరసన ర్యాలీ. అందరి ఆరోగ్యం మా కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వెంటనే వర్గీకరణ చట్టం ఆపేయాలి. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ చైర్మన్ గుప్పలాటి దేవి ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.